హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బంగాళదుంప మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే టమాటాలు కోసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, అలాగే కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. నెక్స్ట్ ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలు వేసుకోవాలి. అవి త్వరగా వేగడానికి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని వేగనిద్దాం. నెక్స్ట్ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి. అది బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని అవి కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో బంగాళదుంప ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. బంగాళదుంపలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో పసుపు వేసుకొని బాగా తిప్పుకోవాలి. తర్వాత ఇందులో 2 స్పూన్ల కారం కూడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని వాటర్లో బాగా బంగాళదుంప ముక్కలు బాగా మునిగేలాగా పోసుకొని బాగా ఉడకనివ్వాలి. వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడేదాకా ఉడికించాలండి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బంగాళదుంప మసాలా కర్రీ రెడీ అండి.